అస్సమి 20 అస్సమి అల్ బషీర్ అల్ అలీం అనే 3 పవిత్ర నామాలు సాధారణంగా సంయుక్తంగానే ఉంటాయి. దీని భావం అల్లా వినేవాడు, చూసేవాడు, ఇంకా సర్వమూ తెలిసినవాడును. అందరి మొరలను ఆలకించేవాడు అల్లాయే. మన భాష ఆయనకి మాత్రమే గడ్డు కాదు, అడ్డు గోడ కాదు. మన ఆలోచనలు, మన హృదయాంతరాల్లోని అంతరార్థాలు సైతం అల్లాహకు తెలిసినప్పుడు మన భాష ఆయనకు తెలియదా? అసలు అన్ని భాషలు అల్లాహ్ ప్రసాదించినవేగా. వినే శక్తిని అల్లాహే మనకు ప్రసాదించాడు. అలాంటప్పుడు ఆయన ఎలా వినలేడు? అల్లాహనే నమ్ముకున్న మనం కష్టాల్లో, నష్టాల్లో ఉండి మొరపెట్టుకున్నప్పుడు మన గోడుని విని గట్టెక్కించేది ఆయనే కదా. మన పిలుపుని విని పలికేది ఆయనే. మన అవసరాల్ని తీర్చేది ఆయనే. మనం చేయవలసింది ఆయన పట్ల ప్రగాఢ విశ్వాసం కలిగి ఉండడమే. నిత్యం ఆయన మన వెంట ఉన్నాడు, మనల్ని చూస్తున్నాడు, వింటున్నాడు, మన ప్రతి పనిని, కదలికను గమనిస్తున్నాడు. ఎడతెగని మన ప్రార్థనలకు మనల్ని కనికరించి ఆదుకునేది ఆయనే. ఎలాంటి ఆపదల్లో చిక్కుకున్నా అల్లాయే మనకు దిక్కని మొక్కాలి. మనం ఏది అర్థించినా న్యాయసమ్మతంగా ఉండాలి. అంతేగాని పరుల్ని కష్టాలు పాల్చేయమని, ఆపదల్లో పడవేయమని ప్రార్థించరాదు. వాస్తవానికి ఆయన్నే నమ్ముకుని ఆయన పట్ల సంపూర్ణ విశ్వాసం కలిగిన దాసులకు అన్ని విధాల సహాయం లభిస్తుంది. ఆ సహాయం సంపద రూపంలోనైనా, శక్తి రూపంలోనైనా, లేక ఆత్మబలం చేకూర్చేదైనా కావచ్చు. కంటికి కానరాని సూక్ష్మజీవుల్ని సంరక్షిస్తున్న ఆయన విశ్వసించిన తన దాసుల మొరలు ఆలకించడా? అలా ఎన్నటికీ జరగదు. అల్లాహ్ మనల్ని ప్రపంచంలోనే కాదు, పరలోకంలోనూ కాపాడుతాడు. అల్లాహ్ అస్సమీ మాత్రమే మన మొరల్ని ఆలకించేవాడు, ఆదుకునేవాడు. ప్రవక్తలు అలైహిస్సలాం ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు వారి మొరలు ఆలకించి వారిని అన్ని విధాల ఆదుకున్నవాడు. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడును. దివ్య ఖురాన్ 42:11.